హాయ్ గైస్ అందరికి హాయ్. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ. గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు వీడియోకి కారణం అంటే నేను రోజు స్కూల్ దింపడానికి పెద్ద టైం అయిపోయింది నాకు చెప్తున్నా కదా. ఎవరు ఫ్రెండ్ కదా ఎవరు ఫ్రెండ్ నీ ఫ్రెండా? నువ్వు హాయ్ చెప్పా. వచ్చేసాడు మా హీరో. ఈ పిల్ల వచ్చి వీడికి చెల్లి పయ్యాను రోజు చూసావా సిగ్గు. సో గాయస్ ఈరోజు వీడియో ఏంటంటే వీళ్ళిద్దరిని స్కూల్లో డ్రాప్ చేయాలి. రోజు అదే నా డ్యూటీ చూసారా. ఇప్పుడే ఇద్దరు లేచి సార్ చెప్పిన 12 నిద్రపోతా. 12 నిద్రపోయి మన పొద్దున 7:30కి లేచి ఇంక టిఫిన్ తినిపించి ఏదో నాకు సొంత పిల్లల్లాగా నాకు అయిపోయింది పరిస్థితి. ఒక నిమిషం వాళ్ళ చెల్లెల్ని తెలిసే నవ్వుతుంది. ఏంది ఆ చూపా అబ్బా సిగ్గా. టిఫిన్ చేయవా చేస్తావా ఇక్కడ నాకు టిఫినా టిఫిన్ కరియా క్యారం తెరా ఆయిషా వెళ్ళరా టిఫిన్ చేయపో. ఎన్నో క్లాస్ మా 2వ క్లాసా? నువ్వు మీ అన్న ఒకే క్లాసా? బా ఇద్దరం చూద్దాం. 10th లో ఎలా రాస్తారు ఇద్దరు? 10th పాస్ అవుతావా? ఆ ముఖం ఏంటి ఇలా ఉంది? ఆ ముక్క భలే ఉంది. యూనిఫామ్ లేదా? ఒకప్పుడు మాకు ఇలా లేదు కదా యూనిఫామ్. చెప్తున్నా కదా ఒక నిమిషం మాట్లాడతా. ఒకప్పుడు ఇలా లేదు కదా యూనిఫామ్ ఎలా ఉందంటే గ్రీన్ కలర్ బాక్స్ గా ఇంకోటి వచ్చి ఫుల్ కింద ప్యాంట్ వచ్చి బ్లూ కలర్. అది బ్లూ కలర్ పైన వచ్చి గ్రీన్ సంథింగ్ నాకు తెలియదు. ఎప్పుడో ఒకసారి వెళ్ళాము స్కూల్కి. ఆ స్కూల్ ఇది కూడా చదువుతుంది. నేను చిన్న ప్రైవేట్ స్కూల్లో చదివాను. ఇప్పుడు అదే స్కూల్ ఇది కూడా చదువుతున్నారు. ఎందుకంటే రేపు నా లాగా అవుతారు కాబట్టి. వాడేట దొంగతనం తినేలా తింటాడు కదా. నిజంగా చెప్తున్నా కదా చూపిస్తా. చూడండి ఎలా తింటున్నాడు. తొందర తినేసారా? మర్చిపోయా ఇంత ఇంటర్ చెప్దాం మర్చిపోయాను. ఇంటర్ చెప్తాను. దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. వచ్చేసా ఏంద్రా ఏం తిన్నావురా? వాడా దోశ సరిపోతురా? ఎంత కదా నాష్ట? 10కా? 10 రూపాయలకి ఆ మాత్రం ఇస్తున్నారా? గ్రేటేరా బా. నీ బ్యాగులు వీళ్ళు ఈ కథ ఎన్నాళ్ళు నువ్వా? 2 నువ్వా? నిచ్చిలే 2 ఇద్దరు సెకండ్ క్లాసే. నీ చెప్పులు నీ స్టైల్ మారింది. ఏంద్రా ఎవరున్నారా? ఎవరన్నా నా ఫ్రెండ్? నేను ఎవరనగానే నువ్వు సిగ్గుపడుతున్నా. సరే గాయస్ ఇంతకీ ఇంట్రో చెప్పడం వచ్చాను. హాయ్ అలా కాదు బ్యాక్ ఎవరు జాక్ తినచ్చురా కేదేలా గాయస్ ఇంతకీ వీడియో ఏంటంటే ఈరోజు చెప్పండి ఇందాక పొదలు లేచి రెడీ చేపించి స్కూల్ కడుగురి. సాయంకాలం కూడా ఉంది కదా చెప్పినాం కదా. సాయంకాలం రోజు ఏం చేసేది చూపిస్తాం మొత్తం వీడియోలో చూడండి. మిస్ అవ్వదు. ఫస్ట్ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మెయిన్గా కామెంట్ చేయండి. చెప్పరా ఏదో ఒకటి చేస్తానంట. ఇప్పుడే అదే చెప్పిందిరా. టైం అవుతుంది స్కూల్ వదిలేసి తర్వాత బాగా చూద్దాం. నువ్వు ఏదో ఒకటి మాట్లాడే. ఏయ్ బాయ్ బోలు బాయ్. ఆ పిల్ల మా అమ్మ సిగ్గిపోయిట్ల పిల్ల. బాయ్ గైస్. ఈ స్కూలే గైస్ నేను చదివిన చిన్నప్పుడు. ఇప్పుడు అప్పుడు బాగాలేదు. ఇప్పుడు కొంచెం బాగా రెడీ చేశారు కదా స్కూల్ని. అది మీ స్కూల్ కదా, అది నా స్కూల్. చిన్నప్పుడు నేను అక్కడ చదివింది. మీ ఫ్రెండ్దా? ఇప్పుడు వద్దులేరా, తర్వాత చూపిస్తా. నేను మధ్యలో వస్తారా? అరే నీ యూనిఫామ్ బాగుందిరా. అలాగా మాకు ఒకప్పుడు యూనిఫామ్ ఇలా లేదు. ఏదో షర్టు చెట్టు ఇచ్చేది. ఇప్పుడు ఇద్దరు షర్ట్ బాగున్నాయి డ్రెస్. ఎవరండి ఫ్రెండ్స్? ఇది అందరా చిన్న చిన్న పిల్లలు. సరేగా నువ్వు వెళ్ళు. నువ్వు మధ్యాహ్నం వస్తావు కాలు వచ్చి 3:30కా 3కా? సరే 3కి వస్తాలే. వచ్చి తీసుకుని సరేనా? వెళ్ళి బుద్ధిగా చదువుకో. బాయ్, జాగ్రత్త. బాయ్. మనవాడు ఇంటికి వెళ్ళిపోయిన పండుగ. గాయస్ టైం ఏంటండి? 4 అయిపోయిందా? 4 కరెక్ట్గా ఎప్పుడు తీసుకుని వచ్చాను వీళ్ళని. చెప్పాను కదా ఈరోజు మనం తీసుకుని వచ్చి వీళ్ళు క్లాస్ చెప్పాలి, ట్యూషన్ డైలీ. అంకులా రే ఏంద్ర అంత పెద్ద మాట అంకుల్ లేనా? ఒక్క మాట నేను అంకుల్ అని కనిపిస్తానరా?
ఆ పిల్ల ఏంది ముసి ముసి అవుతుంది అయిందిరా నేను వీడికి నుంచి నిజంగా చెప్తున్నా ఇదంతా నా పిల్లలు లాగున్నారు గైస్. ఆ ఇంటి పక్క పిల్లలు వీళ్ళ పిల్లలు అంతా పిల్లలే గైస్. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఈ స్కూల్ నుంచి తీసుకొని వచ్చేసాను. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు హోంవర్క్ వీళ్ళు లెసన్ వీళ్ళు చెప్తారు. వీళ్ళు పొద్దున ఏదో చెప్పాడు, ఒక కొటేషన్ చెప్పాడు, 2 కొటేషన్ చెప్పాడు. ఒక కొటేషన్ చెప్తా ఇప్పుడు. ఏంటో చెప్పింది కొటేషన్ ఒకటి ఆటలోనే 10 నిమిషాల్లో పదే పదే గుర్తొస్తావు. అది తర్వాత చెప్తా కదా నా చెప్పు. ఆటలోనే 10 నిమిషాల్లో పదే పదే గుర్తొస్తాయి. అంటే ఏంటంటే గాయస్ ఈడు నాకు స్కూల్ నుంచి వస్తుంటే ఆటోలో ఏదో కనపడిందంట కొటేషన్. మామూలుగా ఆటోల మీద కొటేషన్ రాపిస్తాం కదా, అలాగే ఒక కొటేషన్ ఉందంట. ఏంటంటే అది ఆటోలోనే 10 నిమిషాలు కూర్చుంటావు కానీ పదే పదే గుర్తుకు వస్తుందంట. ఏ రాదేనా ఇప్పుడు అది ఎందుకు రదిగేసిందంట. ఈ నిజంగా చెప్ప పోతే పోతలాగిపోతాడు. వీళ్ళు చిన్న చూసారా ఎంత డీసెంట్గా ఉందో. కనిపించే అంత మంచిది కాదు, కనిపించేంత మంచిదేం కాదు, అలా కనిపిస్తుంది అది ఆ పిల్ల. ఇంటికి వెళ్ళగానే అన్ని వచ్చేస్తాయి, బూతి మాటలు అన్ని వచ్చేస్తాయి. ఇంటికి వెళ్ళగానే అన్ని వచ్చేస్తాయా? బూతి మాటలు ఏదైనా వచ్చేస్తాయి. కానీ వీళ్ళు ఉంది ఇప్పుడు వీళ్ళు భయం పడదు నిజంగా. సరేనా గైస్, ఫస్ట్ వెళ్ళి మీరు బుక్స్ తెచ్చుకొని పోండి. వెళ్ళండి. ఇంట్రెస్ట్ లేదని చెప్పండి. మీకు బాగా బలిసిందా గోవర్ధన. మీరు వీళ్ళు ఏ బుక్స్ ఉన్నారండి. ఇప్పుడు వీళ్ళు లెసన్ చెప్తాం. మనకి సక్కం కాదు. వీళ్ళకి ఏం చెప్తాను చెప్పండి. ఎవరు చెప్పేద్దాం, ఏముంది దాంట్లో వచ్చింది నోటి గురించి చెప్పేద్దాము. అలా చేయకూడదు, కూర్చోండి. ఇప్పుడు మీకు ట్యూషన్ ట్యూషన్ చదివిస్తాను. వెయిట్ రే ఏంద్రా చూపా సేమ్ పండు కోతి లెక్క ఉన్నావురా. పిల్ల బొద్దిగా రాసుకుంటుంది కదా, నువ్వు రాసుకున్నావా? బ్రేకా ఈ మాటలే నీకు. ఐషా నువ్వే రాస్తున్నావు, నువ్వు కూడా తింటా రాస్తున్నావా? నువ్వు కూడా మారవా? అమ్మా ఏ నవ్వే చిలకనవ్వా? నువ్వు బుక్ తీరా, ఆ బుక్ ఒక దగ్గర నువ్వు ఒక దగ్గర ఎత్తి. ఇంత ఏం రాస్తున్నావు నువ్వు? ఏంటది ఏం రాస్తున్నావు నువ్వు? అది చూపిస్తున్నావు, ఏం రాస్తున్నావు అది కదా? ఏంటదా? హెచ్ఓ పి ఏమవుతా? హోప్. హెచ్ఓ పి హోప్. నెక్స్ట్ ఏంటదా? ఓకే లోడా. లోడ్ ఓకే. నెక్స్ట్ ఆర్వో రాక్. అంటే ఇద్దరు ఒకే అమ్మక, నీకు వేరే మారదా? ఆర్వో లూఫ్. ఓకే నువ్వు చదువుకో. నువ్వేం రాస్తున్నావురా? ఏంటిదా? హెచ్ఓటి హాట్. అది నాకు నేర్పిస్తున్నావా? అయితే ఇద్దరు ఒకటే మారదు. సరే కానీ నీ టేబుల్స్ ఎన్ని వచ్చా? టేబుల్స్ ఎన్ని వచ్చు? 20 టేబుల్స్ వచ్చా నీకురా? లేవు 20 ఇద్దరు 20. 1 2 1000 నీకురా? 2000 తర్వాత ఏందిరా? 2000 తర్వాత ఏంది? బా ఆ నవ్వు చూడు, ఆ పళ్ళు నువ్వు ఆ జాంగే తింటుంటే 1000 దాకా పడికి వచ్చా. ఎందుకు రా నువ్వు అప్పటికి స్కూల్కి పోవు? మజా నుంచి స్కూల్ నీకా ఈరోజా? నీకుమా నువ్వు తర్వాత తింటావు, ముందు హోంవర్క్ రాయి. నువ్వేంద్రా నువ్వా? నీకు బాగా బలిసింది కదా, ఏదో మాట్లాడుకుంటా. వీళ్ళని చదివించాలంటే ట్యూషన్ దండగా, స్కూల్ దండ వీళ్ళిద్దరికి. ఏం రాస్తారా? సరే చూద్దాం. కానీ ఎవరు ఫాస్ట్ రాస్తారు? బ్రేకా? ఈ జాంగ బ్రేక్. సరే కానీ తొందర రాయండి. 10 నిమిషాల్లో మొత్తం రాసేయాలి. ఓకేనా? రాసిన వాళ్ళకి గిఫ్ట్. ఏందా నువ్వు రాయిరా? నువ్వా ఆ పిల్ల రాస్తుంది కదా ఫాస్ట్గా. సరే కానీ ఆ హోంవర్క్ పక్కన పెట్టండి. రైమ్స్ చెప్పండి. రైమ్స్ వచ్చా? అరే నేను చెప్పింది రైమ్స్ రా, పాటలు కాదు. కూర్చో.
కూర్చో. చెట్టు మీద దెయ్యం ఆ. మాకేం భయం ఆ. 3 చుక్కల బియ్యం మేమే తింటాం వస్తున్నా వస్తున్నా ఎవరి కోసం వస్తున్నా ఆ. లోపడు ఎవరు ఉమ్. నువ్వే నేనా ఆ. వా నువ్వు కూడా లేపిక్లే చిలక చిలక దూరం ఆ. చిలిచికారం మరలేసే సింగారం కోడలేసే కొట్టాడం పేరండి లీడి చాలు సిగ్గులేదా లీడి పిచ్చాను ఏం నాకు సిగ్గలేదా? సరే ఇద్దరు ముందు రండి కొంచెం అంటే ఇప్పుడు నువ్వు చెప్పు నీకేమొచ్చు? ఇష్టపడి ఫస్ట్ నేను ఒకరు అడుగుతా నువ్వు చెప్పాలి. నీకేమొచ్చు కోయము? జానీ జానీ చెప్పు. Johnny, yes, Papa. Ah. Eating sugar, no, Papa. Ah. Telling lies, no, Papa. Ah. Opening moves, ha, ha, ha. నువ్వురా నువ్వు అక్కడే చెప్పు, నువ్వు ఆడే కూర్చొని చెప్పు. కూర్చో, కింద కూర్చోలే బాగున్నావు, బాగా హీరో లాగా చెప్పరా. నీకేమొచ్చా? ఆలోచిస్తున్నావా? ఏమొచ్చానే? తెలీదు గుర్తులేదు మర్చిపోయా ఏం జరిగిందా? కొట్టాలి కదా ఈయన? కొట్టాలి లేదా? ఓ అని చెప్పు. అన్న అంటే ప్రేమ. సరే చెప్పురా, ఏదో ఒకటి కోయం చెప్పు. సాంగ్ చెప్ప ఏం సాంగు? రాజుల కాలం కాదు ఉన్నాడు గుర్రం ఇప్పుడు నువ్వు చదువుతున్నావురా. ముందర నాతోనే యుద్ధం చేసావే సరే, సరే. నాలుగు చేతులు జాబి దగ్గరికి వచ్చిన నువ్వు చెప్పల్లో చిటికేసి మందనం చేసేవదేనా? రేపు నుంచి నువ్వు నాతో చెత్త ఏముంది కదా, సరేనా? స్కూల్ వద్దు. ఇప్పుడు ఏమవుతుంది నేను చెప్పంగా ఆనందం. ఇంకా నెక్స్ట్ క్యా కాదా కోయం చే టింకరింగా బోలే. రింగ్ 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 Hmm. ఎవరో వానొచ్చాడు సరే సరే ఆగు, ఒక నిమిషం. నువ్వు కోయం చెప్పు, ఇప్పుడు యాక్షన్ చేస్తాడా ఆడికి వెళ్ళు. ఆ పిల్ల చెప్పలేదు కోయము ట్రింగ్ ట్రింగ్ అని, నువ్వు దానికి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. కానీ రెడీ 1 2 3 స్టార్ట్. రింగ్ 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 ఎవరొచ్చాడు నానొచ్చాడు ఏం తెచ్చాడు ఐస్ క్రీమ్ తెచ్చాడు ఏం ఐస్ క్రీమ్ పాల ఐస్ క్రీమ్ ఏం పాలు జింక పాలు ఏం జింక అడిగి జింక ఏం అడివి పాత అడివి ఏ పాత దోసి పాత ఏం దోసి మామ దోసి ఏం మామ చందమామ ఏం చంద పసు చంద ఏం పసుపు పెళ్లి పసుపు ఏం పెళ్ళి అక్క పల్లి ఏ అక్క అటికాయ తొక్క సబ్బాష్, వేరే లెవెల్ రా మీరా. నువ్వు పాటరా ఏదో ఒకటి పాట గజాలా. సరే నీకు ఏ హీరో అంటే ఇష్టం రా? ఏ హీరో అంటే ఇష్టం నీకు? మహేష్ బాబా. నీకా నువ్వు చెప్పలే. నీకు ఎవరంటే ఇష్టం? అల్లు అర్జున్, మహేష్ బాబా, ప్రభాస, ఎన్టీఆర్, రామ్ చరణ్? చెప్పు. మహేష్ బాబు చెప్పిగా. పడతావరా రే, పడతావరా దిగురా. సరే ఫస్ట్ మీరు సెకండ్ క్లాస్ కదా, సెకండ్ అయిపోయిన తర్వాత థర్డ్ ఎగ్జామ్స్ అయిపోయావు ఇద్దరిగా? అయిపోయా? రాసే బాగా రాసారా? ఇప్పుడు నేను హోంవర్క్ అయిపోయిందా లేకపోతే ఇంకా కంప్లీట్ ఉందా? అయిపోయిందా? బ్రేక్ తీసుకున్నావా? బ్రేక్ అంటే తెలీదా చెప్పరా? తినడం వాడు కరెక్ట్గా చెప్పాడు. ఒక నిమిషం కాసి నేను మాట్లాడాలి ఇంట్లో. బాగున్నా కాసి నేను నిజం చెప్పండి, బాగున్నా లేదా? నాకేం కాదు బాగుండాలి రే. ఆ పిల్ల బుద్ధిగా రాసుకుంటుంది. నువ్వు రాసావా? ఎంతసేపు తిన్నాడు. ఆ పిల్లకి తెలుగు రాదు. ఆ పిల్ల భయ్యా భయ్యా చెప్పయ్యా పానీపూరి భయ్యా ఏరా గాయస్ హోంవర్క్ వాళ్ళ అమ్మ రాసేసిందంట గాయస్ వీడికి. టేబుల్స్ రాసిస్తుంది అమ్మ. ఏనా నీకు చదువు రాదు నిజంగా? నిజంగా చెప్తాను గాయస్, అబ్బాయిలు చదువు రాదు, నాకు రాదు, అమ్మాయిలు బాగా వచ్చింది చెప్పిన కదా. ఆ పిల్ల డాక్టర్ అవుద్ది, వీడేమవుతుంది తెలుసా? నువ్వు డాక్టర్ అవుతావా లాయర్ అవుతావా ఆలోచిస్తుంది. ఇంకా ఆ పిల్లకి మనకి ఎందుకు ఏమి అని అనుకుంటా పిల్ల. నువ్వురా చెప్పరా? మిలిటరీ కదరా? చెప్పాలి చెప్పు ఏదో. మిలిటరీ అంటే ఏంటరా? జాబ్ అంట. మిలిటరీలో ఏం చేస్తారా? ట్రైనింగ్. అసలు దేని గురించి మిలిటరీ అనుకుంటున్నావు నువ్వు? ఇండియా కోసం ఇట్రారా చెప్పరా మళ్ళీ చెప్పు. మిలిటరీ అంటే ఇండియా కోసమే. సెల్యూట్ రా. అంటే ఇండియా కోసమే. సెల్యూట్ రా. ఎవరు ఈడు? నెక్స్ట్ ఆర్మీ ఈడే. ఎందుకంటే కోయిట్ లో ఒక బాంబు వేసింది. బాగా వేసిందంట. బాగా వేసారు. అలా కోయిట్ లోనే ఇండియా వాళ్ళు పేల్చేశారు. షార్ట్ కట్ లో మొత్తం పేల్చేసారు, వేసేసారు, అంతా అయిపోయింది. ఆ పిల్ల నాకు ఎందుకు ఏం నాకు అవసరం లేదు, ఆ పిల్ల నా బతుకు నాది, ఆ పిల్ల గుమ్ములు ఉంది. ఈడు ఆర్మీ డాక్టర్ ఇంజనీర్. మొన్న ఏమన్నాడు? అన్న ఇలాగ నేను యూట్యూబ్ చేస్తాను అన్న అని చెప్పాడు. ఈ రోజు
మిలిటరీ. రేపు ఆటో వేస్తాడు. ఈ లాస్ట్ ఇంత ఆటో అదే కదరా. హలో గైస్, ఎవరైతే ట్యూషన్ అయిపోయింది మాది, ఇట్లాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ లో పెట్టండి. మా ఇంకా చెప్పచ్చు అండి. నేను ఇంకేం చెప్పలేదు రా, వాడతా. చెప్పు. నేనేం చెప్పానంటే కలిసి ఇప్పుడు ట్యూషన్ అయితే అయిపోయింది. మీకు ఎలాంటి వీడియో కావాలో కామెంట్ చేయండి, సరేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. కామెంట్ ఉందా? కామెంట్ లో ఎట్లాంటి ప్రాంక్ అయినా, గోస్ట్ ప్రాంక్ అయినా, రైట్ ప్రాంక్స్ అయినా మేము చేస్తాం. నాకు తెలిసి ఇప్పుడు ఫిషింగ్ కూడా పడతాం. నా యూట్యూబ్ ఛానల్ దొబ్బేస్తాడు, నాకు అర్థమైంది. నేనే మాట్లాడంత ఫాస్ట్ మాట్లాడుతున్నాను. అప్డేట్ వచ్చాను. బాయ్ చెప్పు, హాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. గైస్ నేను మర్చిపోయాను, ఇటు నేను రెండో కొటేషన్ చెప్తాను కదా. ఇందాక నువ్వు చెప్పే కదా కొటేషన్, అది కావాలి వేరే కొటేషన్ చెప్పా. నువ్వు చెప్తావు కదా హాయ్ అని. అదే హాయ్ అని ఆశపెట్టి బాబు, బాయ్ అని బాధ పెట్టుకో. అబ్బా నా చెప్పా. హాయ్ అని ఆశపెట్టి బాబు, బాయ్ అని బాధ పెట్టు బాబు. వాడు ఎక్స్ప్లెయిన్ చేశాడు ముఖంలో, ఏదో ఒక అమ్మాయి గారు చెప్పినట్టు హాయ్ అని ఆశపెట్టు బాబు, బాయ్ అని బాధ పెట్టు బాబు. వేరే నువ్వు చెప్పిందా? అంతే. ఫస్ట్ది ఆటలోనే 15 నిమిషాలు ఉంటావు, 10 గుర్తిస్తావు. హాయ్ అని హాస్పిటల్ బాబు, బాయ్ అని బాధ పెట్టు. సరే, 9th టేబుల్లో 9 1 0 ఎంత? 9 1 0 2 1 0 2 24. 10 టేబుల్ 10 టేబుల్ చెప్పు. 10 10 20 20 10 30 10 40 10 50 10 60 10 70 10 80 10 100 10 100. నాకే అర్థం కదా, వాళ్ళు అర్థం కాదు. ఓకేనా? సరే, ఏబీసీ రెండు ఉంటాయి చెప్పా. ఏబీసీ రెండు ఉంటాయి. ఏబీసీ 26 అయితే ఈ లక్ష అంట, జెడ్ అంట. అప్పుడే చెప్పింది నువ్వు లక్ష చెప్పింది. ఏబీసీ రెండు ఉంటాయి తెలుసా? 27 ఉంటే నువ్వు లక్ష చెప్పాడు కదా కదా. చెప్పలేదు గైస్, మొన్న చూడండి గైస్, అప్పుడే చెప్తే రేపు వీడియో రికార్డింగ్ అవుతుందిరా, రికార్డింగ్ అవుతుందా? సరే గైస్, ఇప్పుడు ఏదో వీడియో అయిపోయింది. ఏదో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మేము కామెంట్ చేయండి. ఎలాంటి వీడియో కావాలో కామెంట్ చేయండి. అప్పుడు దాకా మీ ట్యూషన్ అయిపోయింది, నీ ఇంటిని తిప్పేస్తాను. నా వల్ల కాదు, పొద్దున్న నుంచి తరగతి వినిపించేస్తుంది చేస్తుంది చెప్తున్నా కదా. ప్లీజ్ గైస్, వాళ్ళు బట్టి మన ఫాలోవర్స్ కదా, మన ఫాలోవర్స్ లైక్ కొడుతున్నారు. లైక్ చేయండి, సేవ్ చేయండి గైస్. ప్లీజ్ గైస్, మా అన్న కోసమే గైస్, ప్లీజ్ అంటే నాకేం బాగలేదా? ఏంది నా మీద వాడు క్రాక్, అసలు ఏం నాకు అర్థం కాలేవాడు. నాకు గైస్, నిజం తక్కువ గైస్, ప్లీజ్. మహా నట్టి రాదు. చాలు, నేనే ఒక నాకన్నా నట్టి లాగున్నాడు. తర్వాత ఉంటాడు పాప. మనం తర్వాత వీడియో చూద్దాం చెప్పా. బాయ్ చెప్పాలి. బాయ్. నువ్వు కూడా బాయ్ చెప్పా. బాయ్ గైస్. బాయ్ గైస్.